వాళ్ళు గుర్తుకు వస్తా ఉన్నారు. అలసిపోయిండు యుద్ధంలో. నేను పరమేశ్వర మానస పుత్రుండి, నాకే అలుపు రావడం ఏంటని చెప్పి మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. తండ్రి గారు, మరి గౌడ జాతి బతుకున్నంత కాలం, తాటి ఈత వనాలున్నంత కాలం వారిని కాపాడమన్నావు, మరి రాక్షస సంహారం చేస్తుంటే నీ వరమడ్డం వస్తుంది తండ్రి అంటాడు. అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తాడు, నేను వరం ఇచ్చుడే గాని మళ్ళీ తీసుకునే శక్తి నాకు లేదు, అందుకనే నీ తల్లి పార్వతీదేవిని ప్రార్థించమని చెప్తాడు. అనగానే అప్పుడు పార్వతీదేవిని ప్రార్థిస్తాడు. ఆమె వస్తుంది, బిడ్డ కంఠమహేశ్వర ఏం చేయాలి నేను అంటాడు. అంటే తల్లి, ఈ గౌడ జాతిని కాపాడడం కోసం, తాటి ఈత వనాల కోసం నేను అహోరాత్రులు యుద్ధం చేస్తా ఉన్నా, కానీ తండ్రి గారి వరం నాకు అడ్డం వస్తా ఉంది, దీనికి నీ సహకారం కావాలి తల్లి అంటారు. అంటే ఆ పార్వతీదేవి అంటది, అమ్మా బిడ్డ, మరి నీకు వరం ఇచ్చి నీకు అండగా నిలబడి నీ జాతిని కాపాడితే నాకేంటి బిడ్డ అని అడుగుతుంది. నాకేంటి బిడ్డ అంటే అప్పుడు పరమేశ్వరుడు పుత్రుడైనటువంటి కంఠమహేశ్వరుడు ఒక ప్రమాణం చేస్తాడు. తల్లి పార్వతీ మాత, నీవు కాక ఈ యుద్ధంలో మాకు సహకరిస్తే గౌడ జాతి బతుకున్నంత కాలం, తాటి ఈత వనాలున్నంత కాలం నిన్ను మా వనంలో 7 తలల ఎల్లమ్మ తల్లిలాగా పెట్టి ప్రతి సంవత్సరం కోళ్లు ఏటలు కోసి బలిచ్చి పండుగ చేసి వనభోజన మహోత్సవం నిర్వహించి నీ పాదాల పసుపు కుంకుమని మా నుదుటిన పెట్టిన తరువాతనే తాటి చెట్టు మీద, ఈత చెట్టు మీద మోకేస్తాం తల్లి అని ఆ కంఠమహేశ్వరుడు చేసిన ప్రమాణమే ఈ రోజు మీరు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వనభోజన మహోత్సవం. మరి ఎవరు తీర్చాలి ఈ వనం? ఈ ప్రమాణం ఎవరు తీర్చాలి? అందుకే మనం ప్రతి సంవత్సరం వనభోజనం అంటే వనంలోకి వచ్చి తాటి ఈత వనాలు ఉండింది నిత్య మంత్రం ఉంటది, కంఠమహేశ్వర నిత్య మంత్రం ఉంటది, శివుని బలి మంత్రం ఉంటది. ఇవన్నిటిని కూడా పూజించుకొని ఆ పూజా ఫలం తర్వాతనే భోజనంలో చెయ్యి పెడతాం మనం. ఎంతమందికి తెలుసు కంఠమహేశ్వర నిత్య మంత్రం? ఎంతమందికి తెలుసు గౌడ జాతి ముఖ్య మంత్రం? ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఏం వనభోజనం చేస్తున్నాం మనం? ఏం ఉపయోగపడుతుంది మనకు? 4 గంటలు కేటాయించినంత మాత్రాన పుణ్యం వస్తుందా? లేదు. ఈ వనభోజన మహోత్సవంలో కులమంతా ఒక్కడ కూర్చున్నారు కాబట్టి కులదేవతలు మీతో పాటు వచ్చి కూర్చుంటారన్న విషయం మీకు తెలియదు. కులదేవతలు మనం అందరం ఎక్కడ కూర్చున్నామో మన చుట్టూ నానా రూపధర గౌడదేవ విచరంతి మహీతలే అంటే వివిధ రూపాల్లో గౌడ దేవతలు వచ్చి మన వెంట కూర్చొని, అయ్యో నా బిడ్డలందరూ, నా సంతానం, నా మూలం, నా వారసత్వం ఎదుగుతున్న మిమ్మల్ని చూసి ఆ కులదేవతలు సంతోషపడేటటువంటి అద్భుతమైనటువంటి తరుణం ఈ వనభోజన మహోత్సవం. అందుకే ఈ వనభోజన మహోత్సవం ఎలా చేయాలి? మనం ఎంత గొప్పగా వచ్చడం అనేది కాదు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? వనభోజనం అంటే మనం బోనం తయారు చేసుకొని పెట్టుకుంటాం, అఖండ బోనం. అసలు బోనం అంటే కూడా మన వాళ్ళకు చాలా మందికి తెలియదు. బోనం అంటే ఏంటి? పితృదేవతలకు ఆకలి తీర్చే పండుగ. నీ పితృదేవతలు ఎవరు? చనిపోయిన మీ అమ్మ నాయన, చనిపోయిన వాళ్ళమ్మ నాయన. ఎవరు? ఇప్పుడు మా అమ్మ మా నాన్న చనిపోయినరు, మరి వాళ్ళమ్మ నాన్నకి ఎవరు పెట్టాలి? వాళ్ళమ్మ నాన్నకి ఎవరు పెట్టాలి? వాళ్ళమ్మ నాన్నకి ఎవరు పెట్టాలి? బతుకున్న మనమే పెట్టాలి, బతుకున్న మనమే పెట్టాలి, వాళ్ళ ఆకలి మనమే తీర్చాలి. అందుకే మనం వనభోజనంలో బోనం ఫస్ట్ వాళ్ళ పెడతాం. పెద్ద బోనం, ఘటంకుండ, వీరబలి, కళ్యాణం అని చెప్పి మనం ఈ కార్యక్రమ తంతు నిర్వహించుకున్న తర్వాతనే మనం ఆ భోజనం మీద చేయి పెడతాం. ఎవరికైనా తెలుసా వనభోజనం ఎందుకు చేసుకోవాలి? ఇంతవరకు దాని